ఈ గోధుమ పిండితోటి చాలా టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది. చాలా బాగుంది రుచికరంగా. నోరూరించే గులాబ్ జామ్, బ్యూటిఫుల్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మీతో ఒక చిన్న విషయం నేను షేర్ చేసింది ఏంటంటే, నార్మల్ గులాబ్ జామ్ పిండి అయితే అసలు జీరాలో వేసామంటే బాగా పీల్ చేసుకుని పెద్దగా ఉబ్బిపోయేసి కరిగి కూడా పోతుంటాయి ఒక్కొక్కసారి. ఇది ఆ ప్రాబ్లం లేదు. అట్లానే పీల్చుకోదా అంటే పీల్చుకుంటుంది, లిమిట్గానే పీల్చుకుంటుంది. ఎక్కువైతే పీల్చుకోదు, కానీ చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. అలాగా షేప్ అవుట్ అయిపోకుండా అయితే ఉంటాయి, అదైతే చెప్పగలను. చాలా బాగున్నాయండి గులాబ్ జామ్స్. బ్యూటిఫుల్ గులాబ్ జామ్, టేస్టీ టేస్టీ గులాబ్ జామ్, హెల్దీ గులాబ్ జామ్ కూడా. అంటే మనం గోధుమ పిండితో చేసాం కదా, అందుకని చెప్తున్నా. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్